చూడండి ఈరోజు అయితే లేట్ అయింది, తొందరనే వచ్చాను కానీ ఇంటికాడ కొద్దిగా మా అవ్వ చనిపోయింది, దాని గురించి మాట్లాడాం. ఇలా త్వరగా చూపించింటే బాగుండు అని ఇప్పుడైతే పొలానికి వెళ్తున్నాం. ఒకప్పుడు ఇక్కడ చూడనిక కూడా రాకుండే, ఇప్పుడైతే కాంప్లెక్స్లు వచ్చాయి, షాపులు వచ్చాయి. ఈ కట్టెలది కూడా అంత క్లియర్గా కనపడకుండే, ఇక్కడ కట్టెలు లోపలికి ఉంటుండే, గుంత వాటర్ అనేటివి ఎక్కువ పోతుండే, ఒక మురికి కాలువలాగా కనపడిండే చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తే అన్నీ డెవలప్ అయిపోయినాయి. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది, రాజ్యాంగం రాశారు, గుర్తు తెచ్చుకోవాలి మనం. ఇప్పుడు ఇలా ఉన్నామంటే అంబేద్కర్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఫ్రీడమ్ అనేది లేకుండే, ఇట్లా రాజ్యాంగాన్ని అనుసరించండి అని ఒక రాజ్యాంగం రాశారు అప్పట్లో. దాంట్లో వేరే వాళ్ళు చెప్పారు ఇలా రాజ్యాంగం రాయాలి. ఎవరు రాస్తారు? గాంధీ గారు కానీ, ఇంకా నెహ్రూ గారు, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇలా చూసి వద్దాం. ఇక్కడ చాలా వరకు ఇక్కడ చూడండి, మార్నింగ్ ఇతను బ్రష్ చేస్తున్నాడు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పిల్లల విభాగం అని ఉంది. ఇక్కడ చూడండి, కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వైద్యం మంచిగా అందితే అందరూ బాగుంటారు. ఇక్కడ ఉచిత వైద్యం కూడా దాదాపుగా వచ్చింది, కానీ చాలామంది సమంగా ఇక్కడ హాస్పిటల్లో చూడక, లేకుంటే త్వరగా చూపించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. చూడండి, ఇక్కడ మనుషులు రావడానికి, అక్కడ వెహికల్స్ ఏమైనా రావడానికి చూడండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోపల డాక్టర్లు రాలేదు మా అవ్వకి చూపించేటప్పుడు. అక్కడ ఉన్న నర్సులు మంది వచ్చారని చెప్పుకోవచ్చు, మగవాళ్ళు ఆడవాళ్ళు. సెక్యూరిటీ మ్యాన్ వచ్చి చెప్తున్నాడు ఇలా పెట్టండి ఆక్సిజన్ అని. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఇక్కడ అయితే వీళ్ళు సమంగా హెల్త్ చూస్తే అందరూ మంచిగా బతుకుతారు. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే లేట్ అవుతుంది, వాళ్ళు లేటుగా చేస్తారు, ఒక్కొక్కసారి మంచిగా చెయ్యరు అని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రైవేట్ హాస్పిటల్ని వెళ్తున్నారు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా వైద్యం అనేది మెరుగు కావాలి, కొన్ని మాత్రమే చేస్తున్నారు, అవి కూడా సరిగా చేయట్లేదు అని. ఇలా గద్వాల్ పెద్ద హాస్పిటల్ గురించి చెప్పాలంటే 4 రాస్తే 2 ఇస్తారంట, ఇంకా 2 బయట తెచ్చుకోమని చెప్తారంట. మన లోపల అయితే చాలామంది చెప్తున్నారు వాళ్ళైతే దోచుకొని తింటున్నారని. ఏమనంటే అందరూ ఇంతే అని చెప్తున్నారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆడ కర్నూలులో మీకు ఇష్టం ఉంటే ఉండండి సార్, లేకుంటే తీసుకుపోండి సార్ పేషెంట్ని మా అవ్వని అని చెప్పారంట. ఇంకా మెచ్చుకోవాలి. ఒకవేళ ఇక్కడ సమంగా మేమే బలవంతం పెట్టట్లేదు అని వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్ద హాస్పిటల్లో లేదు, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలని చెప్తారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కనీసం మంచిగా మాట్లాడారు, కానీ వైద్యం సమంగా అందియాలే, ఇంకా బతకాల్సింది మా అవ్వ. ఇక్కడ అయితే మనం చూస్తే గద్వాల్ పెరుక్కుంటూ పోయింది, హైదరాబాద్ పెరుక్కుంటూ పోయింది, కర్నూలు పెరుక్కుంటూ పోయింది, హైదరాబాద్ పెరుక్కుంటూ పోయింది. ఇలా పెరుక్కుంటూ పోతే మళ్ళా ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? గాలి. ఇలా గద్వాల్లో అయితే ఫారెస్ట్లు లేవు. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారంటే ఉన్నారు, ఫారెస్ట్లు ఏవో అని కూడా అక్కడ పబ్లిక్కి తెలియదు గద్వాల్ ఫారెస్ట్లు ఎక్కడున్నాయి. కొంతమంది అయితే ఫారెస్ట్లోకి వెళ్ళి అలా చూసి వస్తారు, ఫారెస్ట్ జీప్ ఎక్కి. ఇక్కడైతే ఫారెస్ట్లు ఎక్కడున్నాయో తెలియదు. దగ్గరలో అయితే నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. ఇక్కడ స్నేక్ క్యాచర్లు లేరు, వాళ్ళైతే అప్లై చేశారు అని చెప్పారు. ఇలా చూడండి, వెహికల్ చాలా జాగ్రత్తగా అటు ఇటు చూసి వెళ్ళాలి, ఎందుకంటే ఏదైనా మిస్టేక్ అయితే ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ అవుతాయి. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు పెద్దలు, రేపు ఫ్యూచర్లో రాబోయే జనరేషన్లు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఆరోగ్యం బాగా ఉండదని చెప్తున్నారు. నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అయితే పక్కా పడిపోతాయి. ఎందుకంటే ఊర్లు పెరుగుకుండా పోతున్నాయి, షాపులు వస్తున్నాయి, ఇల్లులు వస్తున్నాయి. గద్వాల్ టౌన్లో ఎక్కడ ఉన్నాయి చెట్లు? కనీసం గద్వాల్ చుట్టూ ఏదైనా ఫారెస్ట్ ఉందా? లేదని చెప్పుకోవచ్చు. తెలిసిన పేరు అంత ప్రచారం చేయట్లేదు. ఫారెస్ట్ ఉంది గవర్నమెంట్ అని కూడా ఎవరు చెప్పలేదు నాకైతే. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఇలా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు
విగ్రహాలని మూసేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి లీడర్ల విగ్రహాలు కనపడకుండా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రాజమార్గ్లో చూస్తే అన్ని విగ్రహాలే లైన్గా ఉంటాయి. ఆడ కూడా మూసారా అనేది తెలియదు. ఇక్కడ పొలం దగ్గరలో ఉన్నామని చెప్పుకోవచ్చు. చూడండి గవర్నమెంట్ ఎలా కుండానికి చూస్తుందో. ఇక్కడ ధాన్యం, ఇప్పుడైతే వడ్లు ఉన్నాయి. మళ్ళీ ఏంటి ప్రాసెస్ అనేది తెలుసుకుంటే నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే పొలానికి వెళ్తున్నాను.